వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే 41 మంది సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులు ఆయుధాలతో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరిలో 20 మంది మహిళలుండగా 21 మంది పురుషులు ఉన్నారు. వీరిలో 39 మంది తెలంగాణకు చెందినవారు కాగా 2 ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. ఇక సరెండర్ అయిన వారిలో కీలక నేత ఎర్రోళ్ల రవి ఉన్నారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వ పునరావాస విధానంపై నమ్మకంతో మావోయిస్టులు లొంగిపోయారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. దేశవ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో లేకుండా పోతుంది. ఏదైతే అమిత్ షా చెప్పిన ప్రకారం, అంటే కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పిన ప్రకారం మార్చి 31, 2026 వరకు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా మావోయిస్టులు ఉండరని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆపరేషన్ కగార్ ఏర్పాటు చేసి పూర్తిగా అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ, ఈ దాదాపు 4-5 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ అడవుల్లో అయితే మావోయిస్టు పార్టీ కీలకంగా ఉందో, దాంట్లో ఉన్న మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనాయకుల్ని, దానికి మావోయిస్టు పార్టీలోకి వెళ్ళిన ఈ ఆదివాసులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న కొంతమంది యువకులు వెళ్ళిన వాళ్ళని పూర్తి స్థాయిలో కొంత ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆపరేషన్ కగార్పేట. గతంలో ఎన్నో ఎన్కౌంటర్లు కావచ్చు, లేకపోతే ఎన్నో ఆపరేషన్లు తీసుకెళ్ళినా సరే ఇక్కడ కూడా మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎత్తున దెబ్బ పడలేదు. ఒక్కసారి ఆపరేషన్ కగార్ ఏర్పాటు చేసిన తర్వాత, అంటే ఇటు భారతదేశంలో మూడోసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆపరేషన్ కగార్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా మావోయిస్టులు అనేది ఉండకూడదు, మావోయిస్టులు దేశానికి ముప్పు, ఇక్కడ ఉన్న ఇంటర్నల్గా ఇబ్బంది అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కేంద్ర హోం శాఖ మంత్రి గతంలో వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రధానంగా ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఎక్కువ శాతం మావోయిస్టు ఉంది. ఈ ప్రస్తుతం ఉన్న ఈ 4-5 రాష్ట్రాల్లోనే మావోయిస్ట్ పార్టీ బలంగా ఉంది, బలంగా విస్తరించిందన్న నేపథ్యంలో కూడా ఆపరేషన్ కగార్ ఇటు కర్రెగుట్టల నుంచి కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ అడవుల్లో, మహారాష్ట్ర అడవుల్లో కూడా పూర్తి స్థాయిలో ముందుకు సాగడం మనం చూసాం. సో దాంట్లో భాగంగానే ప్రధానంగా ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా అటు అంతం చేసుకుంటా రావడం జరుగుతుంది. ఒకవైపు మావోయిస్టులు అంతమవుతున్న ఎన్కౌంటర్లు, ఎదురుకాల్పులలో, మరోవైపు కొంతమంది మావోయిస్టులు పూర్తి స్థాయిలో లొంగిపోతున్నారు. సో మనం ఈ ఏదైతే ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ఆపరేషన్ చేపడుతున్నాయో, మనం ఖచ్చితంగా మనం ఇక్కడ ఉంటే ఉండలేము. మన ఉద్యమం అనేది ముందుకెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా మన ప్రజల్లోకి వెళ్ళి కొట్లాడాలనే ఈ మనస్తత్వంతో కొంతమంది నాయకులు బయటకు రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే చాలా మంది నాయకులు, అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు కూడా అటు పూర్తి 4 రాష్ట్రాల సీఎంల దగ్గర కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న డీజీపీల దగ్గర పూర్తి స్థాయిలో లొంగిపోవడం జరుగుతుంది. సో మొన్న చూసాం, ప్రధానంగా హిడ్మా, లేకపోతే నంబాల కేశవరావు లాంటి పెద్ద పెద్ద నాయకులు ఒక్కసారి మరణించిన తర్వాత పూర్తి స్థాయిలో, అంటే అటు మావోయిస్టు పార్టీకి పెద్ద ఎత్తున దెబ్బ ఏర్పడింది. ఖచ్చితంగా మనం ఇక్కడ మన ఉనికిని కోల్పోతున్నాం, అనవసరంగా ప్రాణాలు పోతాయి, పోలీసులు కూడా మనల్ని అంటే చిక్కుముల్లో పడేసిళ్ళు, మనం ఇక్కడ ఉండలేమనే నేపథ్యంలో కూడా చాలా మంది నాయకులు కూడా బయటకు రావడం జరిగింది. దాంట్లో చలపతిరావు కావచ్చు, బాలకృష్ణ, చాలా మంది మొన్నొచ్చిన ఆసన్న కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద బడా నాయకులు కూడా బయటకు వచ్చి లొంగిపోవడం జరిగింది. సో దీంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంటే శివధర్ రెడ్డి ముందట దాదాపు 40 మంది మావోయిస్టు పార్టీ అటు ఎవరైతే పనిచేసిన మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు కావచ్చు, దానిలో ఉన్న ప్రధానమైన నాయకులు కూడా లొంగిపోవడం జరుగుతుంది. అంటే పూర్తిగా ఒకవైపు కేంద్రం నుంచి ఒత్తిడి మావోయిస్టుల పైన అటు ఎన్కౌంటర్ చేయని విషయంలో కావచ్చు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా సహకరిస్తుండడంతో మావోయిస్టు పార్టీ ఇక్కడ దేశవ్యాప్తంగా ఉనికి కోల్పోతుందనే భయం మనందరికీ తెలిసిందే. మరి మరోవైపు మాత్రం ఇటు లెఫ్ట్ సంఘాలు, లేకపోతే లెఫ్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎన్నిసార్లు కేంద్రానికి వాళ్ళ సమస్యలు విన్నవించుకుని, లేకపోతే ఇక్కడ వాళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేయడం అని చెప్పేసి కూడా కొన్నిసార్లు వాళ్ళు వాదిస్తున్నా, మరోవైపు అటు రాష్ట్రం కావచ్చు, కేంద్రం ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. ఒకవైపు మావోయిస్టు మాజీ నేతలు ఎవరైతే ఉన్నారో, బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఇక్కడ ఉద్యమంలో ఉన్న నేతలు, ఇది కేవలం బూటకపై ఎన్కౌంటరు. హిడ్మా విషయంలో జరిగింది కావచ్చు, దాని తర్వాత అక్కడ కర్రెగుట్టలో జరుగుతున్న ఎన్కౌంటర్లు, ఎదురుకాల్పుల్లో చనిపోతలేరు వాళ్ళు పూర్తి స్థాయిలో, అంటే మరీ దొరకబట్టుకొని మరీ కాల్ చేస్తున్నది పూర్తి స్థాయిలో బూటకపై ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా అటు లెఫ్ట్ సంఘాలు, కొన్ని సంఘాలు కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే వాదిస్తున్నాయి. అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అయితే సీరియస్‌గా నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అంటే ఒక్కొక్కరుగా రీసెంట్‌గా మనం చూసాం. ఏదైతే మహారాష్ట్ర సీఎం ముందట దాదాపు 100 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. దాని తర్వాత ఛత్తీస్గఢ్‌లో, ఒకవైపు మొన్న లాస్ట్ మంత్ ఆంధ్రప్రదేశ్‌లో, ఇప్పుడు ఇక్కడ డీజీపీ శివధర్ ముందట ఇది రెండోసారి చాలా మంది మావోయిస్టులు కూడా లొంగిపోవడం. అంటే మావోయిస్టులు ఉనికి కోల్పోతున్నారంటే చాలా మంది అవుననే సమాధానం ఇస్తున్నారు. సో చూడాలి, ఒకవైపు
ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే ప్రధానంగా కేంద్ర శాఖ మంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయం పూర్తి స్థాయిలో అంటే మార్చికి ఇంకా దాదాపు 3 నెలలు ఉంది కాబట్టి, ఆ 3 నెలల సమయం వరకు అంటే మార్చి 31, 2026 లోపు పూర్తి స్థాయిలో మావోయిస్ట్‌ని అంతం చేస్తామనే ఆ నేపథ్యంలో వ్యాఖ్యలకు సరైన సమాధానం ఇస్తున్నా? లేకుంటే ఇది కేవలం బూటకపు ఎన్‌కౌంటరో అయితే దేశ సరిహద్దుల్లో కొన్నిసార్లు యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే పాకిస్తాన్‌తోని కావచ్చు, పక్కన చైనా దేశంతో. సో, ఇట్లాంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనం వాళ్ళతోని చర్చిస్తున్నాం. సో, ఎందుకు మావోయిస్టులతోని చర్చిస్తలేరు అనే విషయం కూడా చాలామంది ప్రజా సంఘాలు కూడా లేవనెత్తుతున్న ప్రశ్న. సో, చూడాలి మావోయిస్టులు పూర్తి స్థాయిలో ఉంటారా? లేకపోతే ఏదైతే మావోయిస్టులు చేస్తున్న ఉద్యమం ఇంకా మిగిలే ఉందా? ఇక ఒకవైపు ఎన్‌కౌంటర్‌ల ద్వారా కావచ్చు, లేకపోతే లొంగిబాటు ద్వారా కావచ్చు చాలామంది ఉద్యమాన్ని వీడి, అడవిని వీడి ఇటు ప్రజల్లోకి వస్తుళ్ళు. ప్రజల్లో ఉండి ఉద్యమం చేస్తా అని వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. సో, చూడాల్సిన అవసరం ఉంది. సో, ఖచ్చితంగా బీజేపీ కావచ్చు, లేకపోతే అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయం సక్సెస్ అయితదా లేదా అనే విషయం కూడా కాస్త మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటది.